ఆ నగరంలో బిల్డింగ్లకు సెల్లార్లు ఉండవు, పార్కింగ్ ప్లేసు ఉండదు. మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలంటే వాళ్లకు లెక్కే లేదు. రహదారులపైనే పార్కింగ్, రోడ్డుకు అడ్డంగా ఆటోలున్న అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నట్లే వివరిస్తున్నారు. 10 లక్షల వరకు జనాభా ఉన్న నగరంలో ట్రాఫిక్ రద్దుతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంతకు ఆ నగరం ఏది? ఎందుకు ఈ ట్రాఫిక్ కష్టాలు? అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? లెట్స్ వాచ్ ది స్టోరీ. నెల్లూరు నగరంలోని అనేక వ్యాపార కూడళ్ల దగ్గర ట్రాఫిక్ రద్దీతో ప్రజలు నరకాన్ని చూస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ట్రంక్ బండ్, పొగతోట, చిన్న బజార్, కాపు వీధి, టౌన్ హౌస్ పేట, మినీ బైపాస్, పొదలకూరు రోడ్డు ప్రాంతాల్లో కార్పొరేషన్ నిబంధనలకు తూట్లు పొడిచి ఏర్పాటైన వ్యాపార సముదాయాలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నగరంలో భవన నిర్మాణదారులు నిబంధనలు పాటించడం లేదు, పార్కింగ్ కు స్థలాలు కేటాయించడం లేదు, రహదారులను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కట్టడాలు నిర్మిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. వినియోగదారులు రోడ్లపైనే వాహనాలు పార్క్ చేసి వెళ్లడం, ఆటో వాలాలు ట్రాఫిక్ రూల్స్ తుంగలో తొక్కడం ఆ ప్రాంతాల్లో నిత్యకృతమైపోయింది. నెల్లూరు నగర జనాభా 10 లక్షల వరకు ఉండగా 10,000కు పైగా వ్యాపార సముదాయాలు, 5,000కు పైగా బహుళ అంతస్తుల భవనాలు ఉన్నట్లు అంచనా. ఇక్కడ నో సెల్లార్, నో పార్కింగ్, నో రూల్స్ ఒక ఎత్తైతే, మరికొందరు దుకాణ యజమానులు ఒక అడుగు ముందుకేసి తమ ముందు ఉన్న స్థలాలను చిరు వ్యాపారులకు అద్దెకిస్తూ కనీసం పాదచారులు నడిచేందుకు కూడా అవకాశం లేని విధంగా చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వెలసిన అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాల్సిన నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అధికారుల ఉదాసీత వైఖరి ఆక్రమణదారులకు ఆదాయ వనరులుగా, సామాన్యులకు ప్రాణ సంకటంగా తయారైంది. చిన్న బజార్, స్టోన్ హౌస్ పేటలో ఒక వస్తువు కొనుగోలు చేసి రావాలంటే సామాన్యులకు ఒక పెద్ద సాహసమే అని చెప్పాలి. పూర్తిగా రోడ్లను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేయడం, దుకాణాల ముందు చిరు వ్యాపారుల ఆక్రమణ, ట్రాఫిక్ అంతరాయాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పట్టణ ప్రణాళిక అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నట్లు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేటప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అధికార వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతోంది. ఆ పాపాలే ఇప్పటి ట్రాఫిక్ శాపాలుగా మారుతున్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నెల్లూరు నగరంలో రోజురోజుకి జనాభా పెరుగుతోంది. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వ్యాపార సముదాయాలు, బహుళ అంతస్తుల భవనాలు పాటించాల్సిన నియమ నిబంధనలపై రాజకీయ ఒత్తిళ్లు తగ్గించి మున్సిపల్, పోలీసు అధికారులు సమన్వయంగా పనిచేస్తే తప్ప ట్రాఫిక్ కష్టాలు తీరే పరిస్థితి కనిపించడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైన నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.